అవమానిస్తున్నారు. మీరు శివాజీ గురించి వదిలేయండి, అనసూయ మాట్లాడండి, అన్వేష్ గురించి మాట్లాడండి. వచ్చినప్పుడు ఇంకా ఇంకా మళ్ళీ లాగుతారు ఆయన, మళ్ళీ మొదటే వస్తారా మీరు? మళ్ళీ మా గొంతు పోతుంది ఇక్కడ మాట్లాడాలంటే, నా వల్ల రావట్లేదు. మాట్లాడాను, మళ్ళీ మైక్ ఇచ్చి మీరు ఫస్ట్ నుంచి మాట్లాడాలంటే నా వల్ల కాదు. మీరు ఏదైతే ఉంది, మీరు రేపిస్ట్ అన్నారు కదా, దాని గురించి మాట్లాడుకోండి. పోయి ఇండియన్స్ రేపిస్టులు, వాళ్ళ కూతురు పుడితే ఇండియన్ వాళ్ళు రేప్ చేసి చంపుతాడు అన్నారు కదా, మరి పౌరుషం వస్తే మరి వాడి మీద చూపించండి. మా క్వశ్చన్లు వేసి మా ఇక్కడ అడగద్దని చెప్తున్నాను. నేను మాట్లాడే ఓపిక లేదు నాకు. జంతువుల్ని కూడా, అవునయ్యా, జంతువుల్ని కూడా రేప్ చేసి చంపుతానని చెప్పాడు. ఎక్కడికి పోతున్నాయి? నోర్లు పడిపోయినాయి అందరివి. మాట్లాడడానికి మీకు నోరు రావట్లేదా? క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు మీరు అక్కడ. ఆయన ఏం చెప్పాడు? సారీ చెప్పాడు, అయిపోయింది. అమ్మవారితో దేవతతో కొలిచాడు, మాకు అది నచ్చింది. మరి మహాతల్లి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న మహాతల్లి అనసూయ గారు, చిన్మయ్య గారు మాట్లాడారు. మా ఇష్టం, మేము స్వేచ్ఛగా ఉంటామంటే నేను మాట్లాడాను. నేను చెప్పాను, స్వేచ్ఛగా కాకుండా ఇంకా అది ఆ కొంచెం కూడా ఎప్పుకొని తిరగమ్మా, నువ్వు ఎవడు వద్దన్నాడు, కానీ నువ్వు ఆడవాళ్ళని రెచ్చగొడుతున్నావు, అందరినీ బయటికి రప్పిస్తున్నావు అని చెప్పేసి అయిపోయింది అక్కడికి. మళ్ళీ వీడెవడు అన్వేష్ గారు అంట. అంటే వాడి మాటలు మీకు బాగా నచ్చేస్తున్నాయి అన్నమాట కదా, అందరికి నచ్చేస్తున్నాయి. ఒక ఇండియన్ అయ్యుండి వాళ్ళ అమ్మకు పుట్టలేదా అని అడుగుతున్నా నేను. జరుగుతున్నాయి కాబట్టి తను నివేదించండి. ఇది ఒకటే కాకుండా మనకి సామాన్లు చూపించడం కాకుండా రేపు ఎక్కువ దానికి పట్టించుకోవడం లేదు అని మాట్లాడడం తప్ప ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ ఆ టాపిక్ లో ఉద్దేశంతో మాట్లాడాలి, అంతేగాని శివాజీ లాగా పర్టికులర్ సామాన్లు అనేది చెప్పలేదు ఇక్కడ. ఆయన సామాన్లు అని అంటే మీకు అన్వేషి సామాన్లు అని చెప్పాలి. ఇంకా అదొక్కటి మర్చిపోయాడని మీరు అడుగుతున్నారు కదా పాపం. అంతకంటే బూతులు మాట్లాడలేదు ఆయన. గరికపాటి గారిని ఏం మాట్లాడాడు ప్రతి ఒక్కరికి తెలుసు. అది మీరు మొగోళ్ళు మాట్లాడుకోండి ఏమైనా సరే. మాకు ఆడవాళ్ళ గురించి దారుణంగా మాట్లాడాడు. సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది గురించి ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మాట్లాడాడు అంటున్నా. అమ్మవార్ల గురించి మాట్లాడితే మీరు ఎందుకు రావట్లేదు బయటికి అంటే భయపడిపోతున్నారు. ఆగండి, దీనికి కూడా నేను చెప్తాను. వాడి నాలుగు మీద మచ్చలు ఉన్నాయంటయ్యా అంటే మీరు భయపడిపోతున్నారు. ఎందుకంటే రేపొద్దున రక్తం కక్కి చచ్చిపోతారని మీరు భయపడిపోతున్నారు. దమ్ముంటే పట్టుకో అని చెప్పేసి చెప్తున్నారు కదా, వాళ్ళు భయపడిపోతున్నారు. ఆయన ఏమి తప్పులు మాట్లాడలేదయ్యా, ఏమి మాట్లాడలేదమ్మా. ఇది రికార్డ్ చేసుకోండి మీరందరూ. అన్వేష్ ఏం తప్పు మాట్లాడలేదు, మంత్రాలే చదివాడు ఆయన. గణేష్ దగ్గరికి వెళ్ళి మంత్రాలు, మళ్ళీ సుబ్రహ్మణ్యం స్వామి మీద ఒట్టు, మళ్ళీ ఆంజనేయ స్వామి ఆరెంజ్ కలర్ బట్టల మీద బత్తాలు చూపిస్తాడు. ఇంకేమేమి చూపిస్తాడో చూడండి. ఇంకేం చేస్తాం? ఆయన మాట్లాడింది బూతులు కాదు కదా, మంత్రాలేగా చదివింది. అవునా? అది రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కానీ ఇలాంటి ఇష్యూస్ కి ఏమన్నా సరే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారండి? తీసుకోవాలి 100% తీసుకోవాలి. ఇంకా రేపు పొద్దున ఏమేమి మాట్లాడతాడో, ఇంకా ఏ దేవుడిని వాడుకుంటాడో. ఇంకా ఇద్దరే ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు దేవుళ్ళు. ఇంకా శివుడి దాకా వస్తే, ఆ పార్వతి దాకా వస్తే, వెంకటేశ్వర స్వామి దాకా వచ్చాడు అనుకోండి, సచ్చి వాడు నాశనమై సర్వనాశనం అవ్వాల్సిందే. దేవుళ్ళను వదలకున్న కర్మ ఒకటి ఉంటది. ఆ కర్మ అనేది ఎవరికైనా వెంటాడుతుంది. ఏదైనా సరే న్యాయంగా మాట్లాడండి, అన్యాయంగా మాట్లాడకండి. ఇక్కడ మాట్లాడింది వాళ్ళ గురించి, రామాయణము మహాభారతం గురించి తీశాడు వాడు. అప్పట్లో తీసుకొని వెళ్ళి ద్రౌపదిని రేప్ చేశాడు అంటాడా అంటే అది నచ్చింది. ఇండియన్స్ వాళ్ళని రేపిస్టులు అంటే అది నచ్చింది. జంతువుల్ని కూడా రేప్ చేసి చంపుతారు అని చెప్పేస్తే అది నచ్చింది. గరికపాటి గారిని ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి అది కోసేస్తానని అది నచ్చింది. వాడు అక్కడ ఏదేదో పెట్టుకొని ఆడవాళ్ళని అంటే అది నచ్చింది. ఒక్క సామాన్లు అనే వరకు అక్కడి నుంచి మీరు ఇక్కడికి లాగుతున్నారే. మరి వీడి గురించి వీడిని పట్టుకురావాలి, వీడిని వదిలిపెట్టద్దు. మన గురించే కదా మాట్లాడింది. అప్పట్లో రామాయణం అంటే మామూలు మాటలా? రామాయణం చూడండి ఫస్ట్, ఇప్పుడు జనరేషన్ పిల్లలు చూడండి, తెలుస్తుంది. దాని గురించి మాట్లాడాలంటే అప్పుడు పౌరుషం వస్తుంది అందరికి. అది చెప్తున్నా. అంటే ఒప్పుకున్నారు వాళ్ళు, అన్నీ ఒప్పుకున్నారు. మేము రేపిస్టులమే, మేము ఇట్లనే బరి తెగించుంటాము, మేము మా దేవుళ్ళు అంటే మాకు లెక్క లేదు, ఎవరా సీతమ్మ తల్లి, ఎవరా ద్రౌపది, మాకేంటి అనే విధంగా ఉన్నారు. ఎవరి కొంపల్లో వాళ్ళు మాట్లాడాలి కదా నోరిప్పి. చాలా దారుణం ఇది, చాలా పాపం.
పురుగులు పడిసేస్తారు. కొత్త సంవత్సరము అందరు ఏడుస్తాడని వాడు అన్నాడు కదా, వాడు ఏడ్చే రోజు, ఆ అన్వేష్ గాడు ఏడ్చే రోజు వస్తది. శివాజీ గారు చిన్న నోరు జారినందుకు సినీ ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇట్లా వచ్చి ట్విట్టర్ లో కానీ ఇష్టపోతుంది. మన అన్వేషణ వాడు ఇంత దారుణంగా మాట్లాడి అదే కదా మేము మాట్లాడుతుంది, అదే 4 రోజుల నుంచి నా గొంతు పోతుంది నాయన, మాట్లాడుతుంది అదే. ఎందుకు ఇప్పట్లేదు అంటే వాడన్న ప్రతి ఒక్క దాంట్లో ఇండియన్ రేపిస్టులు అంటే ఓహో రేపిస్టులే మాట్లాడరు. ఆమె బట్టల గురించి ఎవరు స్వేచ్ఛ వాళ్ళదన్నాడు, 100% కరెక్ట్ అనసూయ అన్నమాట. మరి గరికపాటి గారిని తిట్టాడు, అవును తిట్టాల్సిందే. నేననలేదు, ఆ మహాతల్లి అన్నదానికి మీరు నన్ను రెచ్చగొట్టకండి. మీరు రెచ్చగొడితే బాగుండదు చెప్తున్నా. నేను నా స్వేచ్ఛగా బతికే ఇది నాకుంది అనింది. మరి స్వేచ్ఛగా కాకుంటే ఇప్పుకొని తిరగమ్మా అని నేను ఒక వీడియోలో చెప్పా. స్వేచ్ఛగా తిరుగుతుందంట, మా ఇష్టం, మా బట్టలు మా ఇష్టం అనిందని నేను అంటున్నా. నేను ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడాను. ఇండియాలో మనిషి ఫ్రీడమ్ గా బతకచ్చు, ఏమైనా చేసుకోవచ్చు కాబట్టి ఆమె ఇండిపెండెన్స్ అంటుంది కాబట్టి ఆమె వేసుకుంటూ తిరుగుతున్నారు. చూసే వాళ్ళు చూడకపోవచ్చు. రెచ్చగొట్టినట్టు కదా ఆమె పెట్టే వీడియోస్. మొన్నటికి మొన్న ఆయన ఎవరో శర్మ గారు అంట పాపం సపోర్ట్ చేసి మాట్లాడారు, ఆయన వేసుకున్నారు. అనసూయకు సపోర్ట్ చేసి మాట్లాడారంట, ఆయన ఎవరో మహానుభావుడు, నాకు కూడా తెలియదు. ఒక వీడియో చూశాను, ఆమెకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు అంటే కళ్ళు ఏదో అన్నాడు అతను, నేను పూర్తిగా చూడలేదు వీడియో. నాకెందుకు ఈ కర్మ, దాని దరిద్రమే నాకెందుకులే అని చెప్పేసి నేను ఊరుకున్నాను. కానీ వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఇంకా అంటే శివాజీ గారు స్టార్ట్ చేసేసారు, బూతులు కూడా మాట్లాడేశారు కదా పాపము. ఆడవాళ్ళ గురించి చాలా దారుణంగా మాట్లాడారు కదా, చాలా మాట్లాడారు. ఇప్పుడు నాకు శివాజీ గురించి అందరూ మంచిగానే మాట్లాడారు, చెప్పారు. అమ్మవారు దేవతతో కొలిచాడు, అక్కడికి ఆయన వదిలేసేయండి. అనసూయ వీళ్ళిద్దరు తప్పు, ఆడవాళ్ళని రెచ్చగొట్టే అనసూయ ఆమె కరెక్టా. కానీ వీడు అన్వేష్ గాడు సీతమ్మ తల్లిని, ద్రౌపదిని, మన గరికపాటి గారిని, లేడీస్ని ఇంతమంది దారుణంగా మాట్లాడే అన్వేష్ గాడు వాడు కరెక్టా. వాడికి ఉంది ముందుంది ముసల పండగ. దేవుళ్ళ గురించి వాడు మాట్లాడి దేవుళ్ళ మీద ఒట్టేశాడంటే వాడి కుక్క చావే. ఇంకా కుక్కతో పోల్చకూడదు. ఒక శంకర్ దాదా MBBS లో చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగే యూజ్ అవుతుంది లేండి. ముందుంది ముసల పండగ. మీరు ఇంగ్లీష్ లో చెప్పారు, నేను తెలుగులో చెప్తున్నాను అంతే. అంటే అన్వేష్ అంటున్నాడు, నేను చూపిస్తాను మీకు ముందుంది ముసల పండగ అనేసి అన్వేష్ అంటున్నాడు. ఛాలెంజ్ చేశాడా? సరే, ఏమేం చేసి చూపిస్తాడో ఇంతవరకు సాధించాడు కదా, ఇంకా ఏమైతే ఉన్నాయో బయట పెట్టు నాయనా. ఇంకా నీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి చూపించు. కానీ చాలా మందికి తెలియదు. కొంతమంది మన ఇండియన్స్ రేపిస్టులు అంటున్నావు కదా, ఇంకా వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయి, ఇండియన్ వాళ్ళకి సపోర్ట్ చేయి. ఎందుకంటే నీ కూతురు పుడితే ఇండియన్ వాళ్ళు చంపేస్తారు. ఇక్కడ పాపం జంతువులందరినీ చంపేస్తున్నారు. ఆడోళ్ళు సరిపోక ఇంకా జంతువుల్ని కూడా రేప్ చేస్తున్నాడు అని చెప్పాడు. అది ఎంత దారుణం అది. ప్రతి ఒక్క ఇంట్లో కుక్కని, పిల్లిని, చిలుకల్ని, నోరులేని జీవాల్ని ఎంత పెంచుకుంటారు. ఆవులంటే ఎంత పూజిస్తారు. అలాంటి జంతువుల్ని, అలాంటి నోరులేని వాటిని కూడా నువ్వు అసహ్యంగా మాట్లాడావంటే నువ్వు ఎంత దరిద్రమైన పుట్టావో, నువ్వు ఎలా పుట్టావో అది అర్థం కావట్లేదు. ఎవరు పొగిడారు? నేను పొగిడానా? నేనా? చూడండి, ఆయన గురించి నేను మాట్లాడడమే తక్కువ, నాకు తెలియదు వాడి గురించి. కానీ నాకు ఆ వీడియోలు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టీవీ చూసిన తర్వాతనే స్టార్ట్ చేశాను. ఆ బెట్టింగ్ యాప్లు అవి ఇవి కానీ నేను వాడి గురించి, వాడు ఎవడో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మా గురించి సీతమ్మ తల్లిని వాళ్ళందరినీ లైన్లో తెచ్చి మాట్లాడుతున్నాడు. బూతులు దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది అంతే.